హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా విత్ శరత్. ఇప్పుడు మీరు చూస్తున్నది లోటస్ టెంపుల్ అనమాట. సో ఢిల్లీ ట్రిప్లో మనం తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో లోటస్ టెంపుల్ ఒకటి అనమాట. ఈ టెంపుల్లోకి ఏ రిలీజియన్ వాళ్ళైనా వెళ్ళొచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే టెంపుల్ లోపల ఎలాంటి విగ్రహాలు కానీ పోస్టర్స్ కానీ ఉండవు. ఈ టెంపుల్ని 1986లో ఓపెన్ చేశారంట. ఇప్పటి వరకు మోర్ దెన్ 10 crore పీపుల్ అయితే విజిట్ చేశారంట. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ అండ్ టికెట్ ప్రైస్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియోని మొత్తాన్ని అయితే చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ కవర్స్ అనేవి మనం చెప్పులన్నీ దీంట్లో వేసి వాళ్ళు మనకు ఒక టోకెన్ ఇస్తారనమాట. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ టోకెన్ వాళ్ళకి ఇస్తే మన చెప్పులు మనకి ఇస్తారనమాట. సో ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే వింటర్లో అయితే కనుక 9 to 5:30 PM అండ్ సమ్మర్లో అయితే 9 to 7 PM. ఈ టెంపుల్కి మేము వెళ్ళినప్పుడు టికెట్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఎంట్రీ టికెట్ ఫ్రీ అన్నారు. మేమైతే ఆఫ్టర్ లంచ్ చేసుకొని కుతుబ్ మినార్ విజిట్ కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడికి వచ్చాము. మేము ఆల్రెడీ ఒక క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. సో అందరం దాంట్లో వచ్చామన్నమాట. అండ్ ఈ టెంపుల్ని బహాయ్ హౌస్ అని కూడా పిలుస్తారంట. బహాయ్ అంటే ఒక కమ్యూనిటీ అనమాట. వీళ్ళు అన్ని రిలీజియన్స్ ఒకటే అని నమ్ముతారు. ఇలాంటి బహాయ్ టెంపుల్స్ వరల్డ్లోనే 7 ఖండాలలో 7 టెంపుల్స్ ఉన్నాయంట. ఇప్పుడు మనం చూసేది లాస్ట్ వన్ అనమాట. ఈ ప్లేస్ టోటల్ 26 acresలో అయితే ఉంటుంది. మీరు క్లియర్గా చూసినట్లయితే ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ సిమిలర్ టు ఆస్ట్రేలియాలో ఉన్న సిడ్నీ ఒపేరా హౌస్లా ఉంటుంది. దీనిని 80 crores పెట్టి కన్స్ట్రక్ట్ అయితే చేశారంట. అండ్ మొత్తం చూడండి, చుట్టుపక్కల గ్రీనరీతో చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది కదూ. అండ్ ఇది వచ్చేసి October 19th, 1977 నుండి 24th December 1986 పబ్లిక్కి ఓపెన్ చేశారంట. ఆల్మోస్ట్ 9 years అయితే పట్టింది. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం వరల్డ్లోనే ద మోస్ట్ విజిటింగ్ టెంపుల్లో ఇది కూడా ఒకటి అంట. అండ్ ఈ బిల్డింగ్లో మనం టోటల్గా 27 petals అయితే చూడొచ్చు. టోటల్ 9 పెటల్స్గా 3 గ్రూప్స్గా డివైడ్ చేశారనమాట. అలాగే ఈ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వడానికి టోటల్ 9 entrances అయితే ఉంటాయి. దీని చుట్టూ 9 ponds కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ponds, అవే అనమాట. సో 9 అనే నంబర్ వరల్డ్లోనే 9 రిలీజియన్స్ని రిప్రజెంట్ చేస్తాయంట. అండ్ ఈ టెంపుల్కి అవార్డ్స్ కూడా వచ్చాయంట. పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ టెంపుల్తో ఒక స్టాంపుని కూడా రిలీజ్ చేసిందంట. అసలు చెప్తే మీరు నమ్మరు, కానీ ఎంత పీస్ఫుల్ అంటే అంత పీస్ఫుల్గా ఉంది. అండ్ వీకెండ్స్లోనే ఒక్కరోజు హాలిడే అయితే ఒక్కరోజే దాదాపు 1 lakh 2 lakhs మెంబర్స్ వస్తారంట ఈ టెంపుల్ విజిట్ చేయడానికి. మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉంది. ఆ టెంపుల్ అయితే పైన ఉంది చూడండి, క్యూ కింద నుండే ఉందన్నమాట. ఎంతమంది అంటే అంతమంది వచ్చారు. నాట్ ఓన్లీ ఇండియన్స్, ఫారినర్స్ కూడా వచ్చారు, చాలామంది వచ్చారు. అండ్ లోపలికి అయితే మొబైల్స్ని అలౌ చేయట్లేదు. అండ్ ఈ లోటస్ టెంపుల్ని మీరు క్లియర్గా చూసినట్లయితే ఇది మనకి కమలం షేప్లో ఉంటుంది. సో దీన్ని కమలం మందిర్ అని కూడా పిలుస్తారంట. సో లోపలికైతే మొబైల్ ఎలో చేశారు, బట్ మొబైల్ అయితే కెమెరా కానీ ఏం తీసుకోకూడదు అనమాట. నేనైతే సీక్రెట్గా తీశానమాట. మొత్తం గ్లోబ్ షేప్లో ఉంటుంది, ఎటువంటి విగ్రహం కానీ పోస్టర్ కానీ కనపడదు. సో సింపుల్గా మనం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలో చేసిన తర్వాత అక్కడ కూర్చొని మెడిటేషన్ లాగా చేసుకోవచ్చు అనమాట. మీ ఇష్టం, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఆల్మోస్ట్ కొంతమంది 5-10 minutes అలా కూర్చుంటారు. మేమైతే ఒక 5 minutes అలా కూర్చొని మెడిటేషన్ చేసి బయటకు అయితే వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు చుట్టూ చూస్తున్నారు కదా, సరౌండింగ్స్ మొత్తం ఈ టోటల్ 26 acresలో ఇదే ఉంది. అండ్ గార్డెనే ఎక్కువ ఉంది. చూడండి ఎంత బాగుంది డిజైన్ చేసి, అంత చాలా చాలా బాగుంది అసలు చూడటానికి. మొత్తం బ్యాటరీ వెహికల్స్, దట్టు స్పెషాలిటీ ఏంటంటే లేడీస్ నడుపుతున్నారనమాట. చాలా స్పెషల్గా బాగున్నాయి కదా. తగ్గేదేలే అన్నట్టు వీళ్ళు కూడా, మేమెందుకు తగ్గాలన్నట్టు వీళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. సూపర్ కదా. సో సక్సెస్ఫుల్గా లోటస్ టెంపుల్ విజిట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం చూసే ప్లేస్ వచ్చేసి మన జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారి సమాధి అనమాట. అదే అండి రాజ్ఘాట్. సో మేమైతే కిసాన్ ఘాట్ నుండి అయితే ఎంటర్ అయ్యాము. మెయిన్ ఎంట్రన్స్ అయితే వేరే ఉంటుందంట. అండ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం సరౌండింగ్స్ మొత్తం చుట్టూ చెట్లు అండ్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నారు కదా, రాజ్ఘాట్ గాంధీ సమాధి. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే చుట్టూ చెట్లు, ఒక పార్క్ లాగా అంత చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. సో కింద అయితే ఈ పార్క్ కింద లోపలికి వెళ్తే మనకి
రాజ్ఘాట్ అయితే ఉంటుంది, అంటే మహాత్మా గాంధీ గారి సమాధి అయితే ఉంటుంది. ఇందాక మనం ఏం చూసాం లోటస్ టెంపుల్ కదా, సో అక్కడ ఎలా గ్రీనరీ ఉందో సేమ్ ఇక్కడ కూడా అలానే మొత్తం చాలా ఎక్కుతూ చూసిన చెట్లే, అసలు చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుందనమాట. అండ్ ఇక్కడికి ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో వాకింగ్ కూడా చేయడానికి వస్తారనమాట. సో ఇది యాక్చువల్గా ఇది పార్క్ అనమాట. సో అందరూ వాకింగ్ చేయడానికి సరదాగా అలా కొంచెం అలా వస్తారనమాట ఇక్కడికి. అండ్ ఇది పైనుండి వ్యూ అనమాట. అదే చూస్తున్నారు కదా, అదే గాంధీ గారి సమాధి అనమాట. సో యాక్చువల్గా అది కింద నుండి వెళ్ళాలి, మేము బై మిస్టేక్ పైకి అయితే వెళ్ళామన్నమాట. సో అది కింద నుంచి ఎంట్రన్స్ అనమాట. సో అక్కడ చెప్పులు వదిలేసి వెళ్ళాలన్నమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో అప్పట్లో ఆయన చేసిన కృషి వల్లే మన ఇండియాకి ఫ్రీడమ్ అయితే వచ్చిందనమాట బ్రిటిషర్స్ నుండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం చెప్పులు అయితే వదిలేసి లోపలికైతే వెళ్ళాలన్నమాట. సో ఇదిగోండి, ప్లీజ్ రిమూవ్ యువర్ ఫుట్వేర్. సో ఇక్కడ చెప్పులు అని షూ కానీ అన్నీ పెట్టేసి లోపలికైతే ఇలా ఎంటర్ అవ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే మనం రాజ్ఘాట్ మహాత్మా గాంధీ గారి సమాధి దగ్గరికి అయితే వచ్చామన్నమాట. లోపల జ్యోతి చూడండి, ఇది కంటిన్యూస్గా వెలుగుతూనే ఉంటుంది. అండ్ ఆయన చాలా గొప్ప మహనీయుడు అసలు. సో ఆయన అప్పట్లో చేసిన కృషి వల్లే ఇప్పుడు మనకి ఫ్రీడమ్ వచ్చిందనమాట. అండ్ ఆయన చేసిన ఉద్యమాలు కానీ అవన్నీ చాలా బాగుంటాయి. అండ్ అహింసావాది. సో సూపర్ అనమాట మన గాంధీ గారు. సో ఇదండి రాజ్ఘాట్. ఇప్పుడు మనం వచ్చిన టెంపుల్ వచ్చేసి అక్షర్ధామ్ టెంపుల్ అనమాట. ఇక్కడ ఉండేది స్వామినారాయణుడు అనమాట. ఈ ఊళ్ళో అతిపెద్ద హిందూ టెంపుల్ అని కూడా అంటున్నారు. ఈ టెంపుల్ చాలా చాలా అందంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే అలౌ చేయట్లేదు. అండ్ ఒక టోకెన్ ఇస్తారనమాట. మనం రైల్వే ఫామ్ ఫిల్ చేస్తాం కదా, ఐఆర్సిటీసీ రానప్పుడు ఆఫ్లైన్లో ఫిల్ చేసేవాళ్ళం కదా, అలా ఫిల్ చేసి ఒక ట్రే ఇస్తారనమాట. ఒక పెన్ వచ్చేసి ఒక తాడు కట్టేసి ఉంటుంది అనమాట, మళ్ళీ తర్వాత తీసుకెళ్లకుండా ఉండటానికి వాళ్ళ సేఫ్టీ కోసం. సో అలా పెన్తో ఫిల్ చేసి మనం ఆ ట్రేలో మన మొబైల్స్ అన్నీ దాంట్లో పడేసి వాళ్ళ కౌంటర్లో సబ్మిట్ చేయాలన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, అదే అక్షర్ధామ్ టెంపుల్ అనమాట. మీరు కూడా ఢిల్లీ వస్తే మాత్రం ఇది కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఈవినింగ్ టైంలోనే వెళ్ళండి, ఇది నా సజెషన్. ఎందుకంటే ఈవినింగ్ టైంలో 7 కల్లా లేజర్ షో స్టార్ట్ అవుతుంది. లేజర్ షో అయితే మాటల్లో చెప్పలేము అనుభూతి. చాలా చాలా అందంగా ఉంటుంది, అసలు ఎక్సలెంట్ అనమాట. పీక్స్ ఇంకా మీకు ఇంకా చెప్పాలంటే నో వర్డ్స్ అనమాట. సో అది మొబైల్స్ నాట్ అలౌడ్ కదా, సో నేనైతే వీడియో చేయలేకపోయాను. బట్ లోపల అయితే చాలా చాలా బాగుంటుంది అసలు. లోపల ఎంట్రన్స్ కానీ అండ్ లోపల టెంపుల్ లోపల ఆ దేవుడు కానీ అంతా చాలా బాగుంటుంది. మీరు ఢిల్లీ కనుక వస్తే మాత్రం ఈ ప్లేస్ని అయితే కంపల్సరీగా చూడండి, అసలు మర్చిపోమాకండి. లోపల ప్రసాదం కూడా ఉంటుంది, ప్రసాదం కూడా తినండి. అండ్ అది కొంచెం చూస్తున్నారు కదా, అదే టెంపుల్ లైటింగ్స్ అనమాట. నైట్ టైం మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, డే టైంలో అసలు వెళ్ళకండి. సో ఇది గాయస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.